హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో స్మార్ట్ రసూల్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి స్మార్ట్ డిఫై ప్రాజెక్ట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో వాట్సాప్ గ్రూప్లో అడుగుతున్నారు. స్మార్ట్ డిఫై ప్రాజెక్ట్స్ అంటే ఏ విధంగా మనం చేసుకోవాలి, అంటే వెబ్3 వ్యాలెట్కి మనం ఏ విధంగా టోకెన్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ టోకెన్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రిసీవింగ్ అడ్రస్తో మనము డైలీ అనేది టెలిగ్రామ్ బాట్ ద్వారా లేదా యునైటెడ్ స్మార్ట్ డిఫై వెబ్సైట్లో వచ్చేసి మనం డైలీ స్పిన్ అండ్ బాట్ అని ఒకటి ఉంటుంది. సో డైలీ మనము లెర్న్ అండ్ స్పిన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మనం ఎవ్రీడే స్పిన్ చేస్తూ సో మనం అడిషనల్గా కాయిన్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. మీరు మినిమం అనేది హోల్డర్స్ 1 lakh USAAA టోకెన్స్ అనేవి బై చేసుకుని పెట్టుకోవాలి. సో దాని వర్త్ ఆఫ్ వచ్చేసి ఈరోజు $40 to $50. సో బిట్వీన్ $40 to $50 మధ్యలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. అంటే ఆ రివార్డ్స్ రూపంలో ఏ విధంగా మనకు వస్తాయి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వెబ్3 వ్యాలెట్ ఏదైనా యూజ్ చేస్తుంటే లైక్ ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ ఇవన్నీ ఉన్నాయి. సో మీ ఇష్టం వచ్చిన వ్యాలెట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నా పర్సనల్గా అయితే నేను బిట్గెట్ వ్యాలెట్ అనేది యూజ్ చేస్తున్నాను. బిట్గెట్ వ్యాలెట్ అనేది యూజ్ చేస్తున్నా. బిట్గెట్ వ్యాలెట్లో స్వాపింగ్ అనేది డైరెక్ట్గా ప్రొవైడర్ అనేది ప్యాన్కేక్ స్వాప్, యూనిస్వాప్ అనేది డైరెక్ట్గా తీసుకుంటుంది. సో వేరే ఎక్స్చేంజెస్లో అయితే ట్రస్ట్ వ్యాలెట్ ఆర్ మెటామాస్క్లో అయితే మీరు దాంట్లో డిస్కవర్లో బ్రౌజింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ డిస్కవర్లో బ్రౌజింగ్ ఆప్షన్లో మీరు సెర్చ్ చేయాలి. అంటే ప్యాన్కేక్ స్వాప్ అని సెర్చ్ చేసి మీరు ఏ వ్యాలెట్లో అయితే ఉన్నారో ఆ వ్యాలెట్ దానికి కనెక్ట్ చేసుకోవాలి. సో అట్లా వద్దు అనే వాళ్ళైతే డైరెక్ట్గా బిట్గెట్ వ్యాలెట్లో ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. చూడండి, ఆ స్మార్ట్ డిఫై ప్రాజెక్ట్స్లో అలాగే USAAA కాయిన్ ఒకటి, టోకెన్ ఒకటి, దెన్ VSD వెల్కానో స్మార్ట్ డిఫై ఒకటి, అండ్ ఆల్సో జెన్జీ టోకెన్ అనేది ఒకటి వచ్చింది. USAAA హోల్డర్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరి దగ్గర అయితే USAAA 1 lakh ఆ టోకెన్స్ ఉన్నాయో వాళ్లకు జెన్జీ టోకెన్స్ అనేవి ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రీగా స్పిన్ బాట్ ద్వారా చేసుకోవచ్చు. మీరు స్పిన్ బాట్ ద్వారా చేసుకోవచ్చు డైలీ. ఎట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ బాట్లో మీకు డైలీ ఒక 10 lakhs USAAA హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు అప్రాక్సిమేట్లీ వన్ డే వచ్చేసి డైలీ 1000 to 1200, 1300 వస్తాయి. సో ఆ రివార్డ్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో అది ఏ విధంగా మీరు తీసుకోవాలో, ఏ విధంగా చేయాలో, వ్యాలెట్ హౌ టు క్రియేషన్ వ్యాలెట్, హౌ టు ఇంపోర్ట్ ద టోకెన్ అండ్ హౌ టు యాడ్ ద రిసీవింగ్ అడ్రస్ త్రూ యునైటెడ్ స్మార్ట్ డిఫై వెబ్సైట్. సో ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎక్కడికి కూడా మీరు మిస్ చేయకుండా వీడియో అయితే చూడండి గైస్. సో ఇక్కడ చూడండి గైస్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. అంటే ఏ విధంగా ఆ టోకెన్ అడ్రస్ అనేది వెబ్3 వ్యాలెట్లో ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ USAAA అని ఉంది కదా, USAAA దగ్గర మీరు జస్ట్ ఇక్కడ USAAA అని ఉంది కదా, USAAA దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ ఉంటుంది కదా, ఈ కాంటాక్ట్ అడ్రస్ని మీరు కాపీ చేసుకోవాలి. ఈ కాంటాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకొని మీరు డైరెక్ట్గా బిట్గెట్ వ్యాలెట్లో ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు. సో చూడండి, ఈ అడ్రస్ అనేది నేను కాపీ చేసిన తర్వాత డైరెక్ట్గా బిట్గెట్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేశా. ఈ బిట్గెట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ బిట్గెట్ వ్యాలెట్లో ఇక్కడ లాస్ట్లో వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటుంది ఈ వ్యాలెట్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది, ఇక్కడ నెట్వర్క్ అనేది ఇక్కడ ముందు చూసుకోవాలి. మీరు ఇక్కడ బైనాన్స్ అని ఉంది కదా, ఈ నెట్వర్క్ అనేది మీరు ముందు చూసుకోవాలి. ఈ నెట్వర్క్ దగ్గర లైక్ ఏదైనా ఉండొచ్చు, BNB స్మార్ట్ చైన్ ఉండొచ్చు, ఇథేరియం ఉండొచ్చు, సొలానా, బెట్మార్ట్ ఏదైనా ఉండొచ్చు, బేస్, ట్రాన్, పాలిగాన్, ఆర్బిట్రమ్, SUI చాలా ఉన్నాయి, చాలా నెట్వర్క్స్ ఉంటాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది BNB స్మార్ట్ చైన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని, దీన్ని మీరు అక్కడ కాపీ చేశారు కదా, ఇక్కడ స్మార్ట్ డిఫై వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ కాపీ చేశారు కదా అడ్రస్, ఈ అడ్రస్ కాపీ చేసిన అడ్రస్ వచ్చేసి నేను ఏ విధంగా మీకు ఆ టోకెన్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేయాలని చెప్తాను. ఆ కాపీ చేసిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇవ్వండి. సో సెర్చ్ బార్ ఉంది కదా, ఆ సెర్చ్ బార్లో ఇవ్వండి. సెర్చ్ బార్ దగ్గర నేను క్లిక్ చేసి ఈ అడ్రస్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది USAAA అని వచ్చింది. చూడండి, USAAA అని వచ్చింది. మీకు ఇన్ కేస్ బిలీవ్ లేకపోతే యాడ్ ఏ టోకెన్ మాన్యువల్లీ అని క్లిక్ చేయండి. మాన్యువల్లీ అని క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ పేస్ట్ చేసేయండి.
ఆ టోకెన్ అడ్రస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోద్ది. పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ టోకెన్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. USAAA అంటే యునైటెడ్ స్మార్ట్ డిఫై అసెట్స్ అని కింద వచ్చింది కదా, ఇక్కడ చూడండి మీరు క్లియర్గా యునైటెడ్ స్మార్ట్ డిఫై అసెట్స్ అని ఉంటుంది. యాడ్ నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అథరైజేషన్ అడుగుతుంది, మీ వెరిఫికేషన్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను, చూడండి ఇక్కడ USAAA వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోయింది. నాకు ఈ టోకెన్స్లో యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ టోకెన్స్లో యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ టోకెన్ బై చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేశాను కదా, ఇక్కడ క్లిక్ చేసి డిపాజిట్ దగ్గర క్లిక్ చేస్తే స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నేను మళ్ళీ చూపిస్తాను, బ్యాక్ వెళ్ళి. సో USAAA టోకెన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి. USAAA టోకెన్ని ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి డిపాజిట్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ స్వాప్ దగ్గర మీరు క్లిక్ చేయండి. స్వాప్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేసు మీకు మినిమం అంటే మనం డైలీ రివార్డ్స్ తీసుకోవాలనుకుంటే 1 lakh USAAA టోకెన్స్ మనకు కావాలి. సో ఎగ్జాంపుల్ 1 lakh USAAA టోకెన్స్ మనకు కావాలనుకుంటే ఎంత డాలర్స్ ఇస్తే ఎంత వస్తుంది అనేది కింద చూపిస్తుంది. సో అప్రాక్సిమేట్లీ $40 ఇస్తే మేము USAAA టోకెన్స్ 1,03,281 టోకెన్స్ మనకు వస్తున్నాయి. సో ఆ టోకెన్స్ వస్తే సో మనం ఏ విధంగా ఆ టోకెన్స్ మనం రివార్డ్స్ రూపంలో తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. నేను ఆల్రెడీ తీసుకున్నాను ఆ వెబ్సైట్లో. నేను తీసుకున్న అసెట్స్ ఎంత తీసుకున్నాను అంటే ఎన్ని డాలర్స్తో నేను తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. దెన్ అలాగే మీరు VSD వల్కానో స్మార్ట్ డిఫై అని ఒకటి ఉంది. సో ఆ టోకెన్ కూడా మీరు ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి వల్కానో VSD అని ఉంటుంది. ఆ VSD దగ్గర మీరు క్లిక్ చేస్తే సేమ్ ఇందాక USAAA టోకెన్ ఏ విధంగా అయితే మీరు కాపీ చేశారో సేమ్ అదే విధంగా కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేస్తున్నాం. కాపీ చేసిన తర్వాత సో మళ్ళీ బిట్గెట్ వ్యాలెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు యాడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ కాంటాక్ట్ అడ్రస్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది మీకు VSD అని వల్కానో స్మార్ట్ డిఫై అని వస్తుంది. ఇక్కడ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కాదు మేము మాన్యువల్గా యాడ్ చేసుకుంటాం చూడాలి అంటే సో మాన్యువల్గా మీరు యాడ్ ఏ టోకెన్ మాన్యువల్లీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అని ఉంది, పేస్ట్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే కింద అనేది ఆ టోకెన్ నేమ్ అనేది కనపడాలి మనకు. VSD అంటే వల్కానో అని ఉంటుంది కింద. యాడ్ నో అని క్లిక్ చేయండి. అథరైజేషన్ వెరిఫికేషన్ ఇవ్వండి. సో అది కూడా అయిపోయింది. సో ఆ కాయిన్స్ కూడా మీరు బై చేయాలనుకుంటే కింద చూడండి VSD అని వచ్చింది. సో ఆ కాయిన్ కూడా మీరు బై చేయాలనుకుంటే డిపాజిట్ మీదకి వెళ్ళి స్వాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్వాప్ అనే ఆప్షన్ మీద $40 వచ్చేసి 3,47,731 VSD వస్తున్నాయి, వల్కానో స్మార్ట్ డిఫై వస్తున్నాయి. సో ఇది మీరు తీసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే జెన్జీ అని ఇప్పుడు USAAA ప్రాజెక్ట్లో జెన్జీ టోకెన్ అనేది వాళ్ళు ఇంటిగ్రేట్ చేసి అడిషనల్గా వాళ్ళు టోకెన్స్ అనేది ఇస్తున్నారు. ఆ టోకెన్స్ అనేది జెన్జీ టోకెన్ కూడా ఏ విధంగా యాడ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి డెక్స్ టూల్స్ అని ఒక వెబ్సైట్ ఉంది. డెక్స్ టూల్స్ అని ఒక ప్లే స్టోర్లో అప్లికేషన్ కూడా మీకు అవైలబుల్ ఉంది. సో మీరు కావాలనుకుంటే డెక్స్ టూల్స్ అప్లికేషన్ కూడా మీరు తీసుకొని ఇక్కడ సెర్చ్ దగ్గర ఉంది కదా, సెర్చ్ దగ్గర జెన్జీ టోకెన్ అని ఇవ్వండి. G క్యాపిటల్ ఇవ్వండి. జెన్ ఇచ్చారు కదా, మళ్ళీ Z వచ్చేసి క్యాపిటల్ ఇవ్వండి. సో ఇచ్చారు కదా, ఇక్కడ స్టార్టింగ్లో ఉంది చూడండి ఇదే టోకెన్ జెన్జీ టోకెన్. సో ఆల్రెడీ లిస్టెడ్ BSC స్మార్ట్ చైన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ అప్రూవ్ చేశారు. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం ప్యాన్కేక్ స్వాప్ కూడా దీనికి అప్రూవ్ చేశారు. ప్యాన్కేక్ స్వాప్ అప్రూవ్ చేశారు కదా, సో దీనికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది వస్తుంది ఇక్కడ. సో క్లియర్గా చూడండి. సో లాస్ట్లో 4444 ఉంది. సో చూశారు కదా, సో 4444 అని ఉంది ఇక్కడ. ఈ అడ్రస్ అనేది కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ బిట్గెట్ వ్యాలెట్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేయండి. సేమ్ మళ్ళీ కాంటాక్ట్ అడ్రస్ కాపీ చేసేయండి. సో కాపీ చేసి మీరు ఇక్కడ డైరెక్ట్గా కావాలనుకుంటే మీరు ఆన్ చేసేసుకోండి, లేకుంటే యాడ్ టోకెన్ మాన్యువల్లీ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా పేస్ట్ చేయండి, కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ వస్తాయి చూడండి జెన్జీ అని వస్తుంది కింద. యాడ్ నో మీద క్లిక్ చేయండి. అథరైజేషన్ అడుగుతుంది. అథరైజేషన్ మీద డైరెక్ట్గా వెరిఫికేషన్ ఇవ్వండి.
టోకెన్ అనేది మీకు డైరెక్ట్ వెబ్సైట్ అనేది ఉంది కదా, ఇక్కడ వెబ్సైట్ చూడండి, యునైటెడ్ స్మార్ట్ డిఫై అని ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది మీరు ఇక్కడ క్లిక్ చేయండి, రివల్యూషనరీ డిఫై ఎకోసిస్టమ్ అని. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చెక్ మై రివార్డ్స్ అని ఒక పాపప్ వస్తుంది. ఆ చెక్ మై రివార్డ్స్ దగ్గర మీరు క్లిక్ చేయండి. చెక్ మై రివార్డ్స్ దగ్గర క్లిక్ చేసి కిందికి వచ్చి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఉంటుంది క్లైమ్ వయా టెలిగ్రాము, ఇక్కడ అన్నీ ఉంటాయి. మీరు దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. క్లైమ్ మంత్లీ రివార్డ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అని వస్తుంది. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంది. సో చూడండి గైస్, ఇక్కడ లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. దెన్ పైన నా రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అది రెఫరల్ కోడ్ అనేది డైరెక్ట్గా రెఫరల్ పంపించి యాడ్ చేయాలనేది ఈ సిస్టంలో లేదు. ఎవరైతే ముందు వెబ్3 వ్యాలెట్లో టోకెన్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత అకౌంట్ తీసుకున్న తర్వాత అక్కడ రిసీవింగ్ వ్యాలెట్ అడ్రస్ ఇస్తేనే ఈ ఐడి అనేది ఓపెన్ అయింది, లేకుంటే కాదు. ఎవరైనా చేసుకున్న తర్వాత హోల్డింగ్లో పెట్టుకున్న తర్వాత ఈ బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బూస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బూస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎవరైతే చేసుకున్నారో, ఎవరైతే 1 lakh కాయిన్స్ టోకెన్ చేసుకున్నారో వాళ్ళ ఐడి అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. సో గైస్, ఇక్కడ ఉంది కదా, ఈ కాపీ అడ్రస్ చేసి ఈ అడ్రస్ అనేది నేను ఎవరైతే చేసుకున్నారో, ఎవరైతే డైరెక్ట్ యూఎస్ ట్రిపుల్ ఏ టోకెన్స్ తీసుకున్నారో ఈ అడ్రస్ అనేది కాపీ చేసి నేను డైరెక్ట్గా వాళ్ళకి పంపించాలి. వాళ్ళకు పంపించిన తర్వాత వాళ్ళు ఈ అడ్రస్ అనేది వాళ్ళ బూస్టర్ దాంట్లో వాళ్ళు యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, డాష్బోర్డ్లోకి వస్తున్నాను. సో డాష్బోర్డ్లో ఎంటర్ బూస్టర్లో మన రెఫరల్ కోడ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ వాళ్ళ బ్లాంక్ దగ్గర మన రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే సో మనకు బోనస్ రావడం జరుగుద్ది. అది బోనస్ది పక్కన పెట్టేసేయండి, బోనస్తో అవసరం లేదు మనకు. మనం ఏ విధంగా టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా తీసుకోవాలని యూఎస్ ట్రిపుల్ ఏ టోకెన్స్ ఉంటే జెన్జీ టోకెన్స్ మనకు ఏ విధంగా వస్తాయో నేను ఇక్కడ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ జెన్జీ ఏ ఉంది కదా, జెన్జీ ఏ మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, సో నా హోల్డింగ్స్ వచ్చేసి సో 10,23,148 యూఎస్ ట్రిపుల్ ఏ టోకెన్స్ ఉన్నాయి. సో జెన్జీ టోకెన్స్ వచ్చేసి 24,63,962 ఉన్నాయి. ఈ 962లో నాకు టోటల్ వచ్చేసి 34,87,110 అంటే టోటల్ కాయిన్స్ ఉన్నాయి. సో నాకు ఇప్పటి వరకు నేను ఎర్న్ చేసిన టోకెన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 34,921. 39 స్పిన్స్ నేను స్పిన్ చేశాను అనమాట. నెక్స్ట్ స్పిన్ వచ్చేసి నాకు 20 minutes 34 secondsకి ఉంది, ఇక్కడ చూపిస్తుంది. సో జెన్జీ ఏఐ టోకెన్స్ ఇవి. సో జెన్జీ ఏఐ టోకెన్స్ కాకుండా మనకు కావాల్సింది ఇప్పుడు జెన్జీ టోకెన్ మాత్రమే కావాలి. ఇక్కడ జెన్జీ టోకెన్స్, ఈ జెన్జీ టోకెన్స్ కూడా చూడండి, ఇక్కడ నాకు 104 నుంచి 523 జెన్జీ టోకెన్స్ వస్తాయి ఇక్కడ నేను స్పిన్ బార్ ద్వారా క్లిక్ చేస్తే. సో అలాగే యూఎస్ ట్రిపుల్ ఏ టోకెన్స్ కూడా చూడండి, స్పిన్ అండ్ లెర్న్ అని ఉంది. స్పిన్ అండ్ లెర్న్ ఇక్కడ కూడా మీరు నేను నా హోల్డింగ్స్ యూఎస్ ట్రిపుల్ ఏ హోల్డింగ్స్ వచ్చేసి 10,23,148 అండ్ ఆల్సో నాకు ఎర్న్ చేసిన బ్యాలెన్స్ వచ్చేసి 1,780. 42 స్పిన్స్ నేను స్పిన్ చేశాను అన్నమాట. నాకు ఎవ్రీ టైం స్పిన్ చేస్తే 25 to 102 అంటే పొటెన్షియల్ రివార్డ్ అనేది నాకు రావడం జరుగుతుంది. ఇక్కడ స్పిన్ చేయాలి అంటే ఫార్చ్యూన్ వీల్ ఉంది కదా, ఈ వీల్ దగ్గర మీరు ఎవ్రీ 4 hours మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు యోగా అండ్ మెడిటేషన్ ఉంటుంది. ఎవ్రీడే యోగా 15 minutes వీడియో వస్తుంది. దెన్ దాని తర్వాత మీ హోల్డింగ్స్ని బట్టి రివార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. అదే అట్ ద సేమ్ టైం మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్లో మీకు చూపిస్తాను నేను మీకు. రివార్డ్ అనేది ఈ రోజుది నాది అయిపోయింది. అంటే ఈ రివార్డ్ అనేది ఎట్లా వస్తుంది అంటే యూఎస్ ట్రిపుల్ ఏ హోల్డింగ్స్ అండ్ ఆల్సో వల్కానో హోల్డింగ్స్ వాటిని బేస్ చేసుకొని వస్తుంది అనమాట. నాది ఆల్రెడీ అయిపోయింది. చూడండి, నా ఎర్న్ చేసింది 1012.
సో ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. సో ప్రతి అనేది ఈ టోటల్ ఈ ప్రాజెక్ట్స్లో రివార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో గైస్ ఇక్కడ 3 టోకెన్స్ రివార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఒకటి జెన్జీ ఏఐ, దెన్ వచ్చేసి జెన్జీ టోకెన్ అండ్ స్పిన్ అండ్ లెర్న్లో అండ్ యోగా అండ్ మెడిటేషన్. ఈ 5 దాంట్లో మీరు US AAA టోకెన్స్ 1 lakhs టోకెన్స్ బై చేస్తే అంటే అప్రాక్సిమేట్లీ మీకు $40 to $50 మధ్యలో వస్తుంది. సో ఈ టోకెన్స్ మీరు బై చేస్తే ఈ రివార్డ్స్ ఇక్కడ ఉండే జెన్జీ టోకెన్స్, జెన్జీ ఏఐ, యోగా అండ్ మెడిటేషన్, ఈ స్పిన్ అండ్ లెర్న్లో US AAA టోకెన్స్ ఇవన్నీ మీరు డైరెక్ట్గా అంటే రివార్డ్ రూపంలో తీసుకోవచ్చు. సో టెలిగ్రామ్ బాట్ ద్వారా ఏ విధంగా అయితే తీసుకోవాలో అది కూడా నేను చెప్తాను. డైరెక్ట్ టెలిగ్రామ్ బాట్లో డైలీ క్లైమ్